ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబాకి మన అందరి యందు శుభ భావన ఉన్నది. నా పిల్లలందరూ నిర్విఘ్నముగా అవ్వాలని. తన పిల్లలు విఘ్నములలో జీవితము గడుపుతూ ఉంటే, ఉదాసీనతతో జీవితము గడుపుతూ ఉంటే, చింతలలో జీవితము గడుపుతూ ఉంటే భగవంతునికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కావున మీరు తన స్వమానమును గుర్తించండి. మేమే అందరి విఘ్నములను అంతం చేసేవారము, బాబా యొక్క స్వరూపంగా అయ్యేవారము అని. యోగులని నెక్స్ట్ టు గాడ్ అంటారు, అనగా భగవంతుని సమాన స్వరూపులు. మనము మన జీవితమును విఘ్నములలో గడపకూడదు. బాబా విశేషంగా సైగ చేశారు, సంకల్పాలలో కూడా విఘ్నములు ఉండకూడదు అని. రెండు విషయములు మనము గుర్తుపెట్టుకోవాలి. మన సంకల్పాలలో కూడా విఘ్నములు ఉండకూడదు, మరియు మనము ఎవరి దారిలోనూ విఘ్నములు వేయకూడదు. ఎవరైనా ముందుకి సాగుతూ ఉంటే వారి మార్గమును మనము ఇంకా స్పష్టము చేయాలి. వారికి సహయోగమును ఇవ్వాలి, ముందుకి సాగడంలో సహయోగము ఇవ్వాలి. అంతేకాని ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య యొక్క సంకల్పములు మనకి మన జీవితములోనే విఘ్నముగా మారిపోతాయి. అసహ్యము యొక్క సంకల్పములు మనకే విఘ్నముగా మారిపోతాయి. బాబా పురుషార్థము కోసము విశేష సమయమును ఇచ్చారు. ఈ సమయంలో మనము మన స్థితిని సంపూర్ణంగా నిర్విఘ్నముగా చేసుకుందాము. వ్యర్థ సంకల్పముల విఘ్నము మన వద్ద ఉండకూడదు. ఏ సంకల్పము మన మనసుని అశాంతపరిచేది ఉండకూడదు. మన మనసులో ఉద్వేగ జ్వాల రగిలించేది, మన చిత్తము యొక్క శాంతిని భంగపరిచేది ఏ సంకల్పము మనలో ఉండకూడదు. మనకి అన్నిటికంటే గొప్ప సాధన ఇదే. సుందర ఆధ్యాత్మికత స్వరూపము కూడా ఇదే. మనము సంకల్పములలో కూడా విఘ్నముల నుండి ముక్తులుగా ఉండాలి. ఇలా ముక్తులుగా ఉన్నప్పుడే మనము నిర్విఘ్న జీవితమును గడపగలుగుతాము. అప్పుడే మనలో ప్రపంచములోని విఘ్నములను కూడా సమాప్తం చేసే శక్తి వచ్చేస్తుంది. మనమే మన విఘ్నములలోనే మునిగి ఉంటే, చిన్న చిన్న విషయములనే విఘ్నముగా చేసుకొని తన స్థితిని కిందకు తీసుకువస్తూ ఉంటే ఇతరుల విఘ్నములను ఎలా సమాప్తం చేయగలము? మనమే ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. ప్రపంచంలో ఎవరైనా మంచి మిత్రులు అంటే, మంచి పరివారంలో సంబంధికులు, సోదరి సోదరులు అంటే వారు ఒకరికొకరు సహయోగము ఇస్తూ ఉంటారు. మంచివారు కాకపోతే విరోధిస్తారు. తోటివారు ముందుకి సాగకుండా విఘ్నములు వేస్తారు. తమ మనస్సులో ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. కానీ మనము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము. మనము ఒకరికొకరు ప్రేమని ఇవ్వాలి. ఇంకా ఎవరైనా విఘ్నములలో పడితే వారికి సహాయము చేయాలి. ఒకవేళ ఎవరైనా అపవిత్రత యొక్క సంకల్పము చేత విఘ్నములో పడితే, ఎవరైనా చెడు లేక ఇంద్రజాలము యొక్క విఘ్నములలో పడిపోతే, ఎవరైనా అనుకోకుండా విఘ్నములలో పడిపోతే, వారి వృత్తి వ్యాపారములు పనులు ఆగిపోతే, అందరూ విరోధులుగా అవుతే, ఇవే విఘ్నము యొక్క స్వరూపములు. మనము ఇటువంటి సందర్భములో ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. వారిలో నిద్రిస్తున్న శక్తిని వారికి గుర్తు చేయించాలి. మీ తోడు స్వయంగా భగవంతుడే వేల భుజాల సహితంగా ఉన్నారు. భగవంతుడు మీకు ఛత్రఛాయగా ఉన్నారు అని గుర్తు చేయించాలి. మీరే విఘ్నాలలో పడకూడదు. మీరు మహాన్ ఆత్మలు, మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మీరు సాధారణ ఆత్మలు కాదు. మీరు ఈ విఘ్నాలకి గాబరా పడకూడదు. కల్పకల్పము మీరే ఈ విఘ్నములను దాటేశారు. ఇటువంటి స్మృతులు తోటివారిలో జాగృతిని కలిగిస్తాయి. కావున రండి, ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. ఫరిస్తాగా, ఫరిస్తా నుండి దేవతగా. ఇది చాలా మంచి డ్రిల్లు. 1-2 సార్లు కూర్చొని చేద్దాము. నా ఎదురుగా ఎడమవైపున నా ఫరిస్తా స్వరూపము ఉన్నది, అనగా ఫరిస్తా డ్రెస్సు వేలాడుతూ ఉన్నది.
కుడివైపున దేవతా డ్రెస్సు ఉన్నది. నేను మధ్యలో బ్రాహ్మణ డ్రెస్సులో ఉన్నాను. ఈ డ్రెస్సు నుండి నేను బయటకు వచ్చి ఫరిస్తా డ్రెస్సు వేసుకున్నాను. నేను ఫరిస్తాను. నా అంగము నుండి ప్రకాశ కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలా తన స్వరూపమును ఎంతో స్పష్టంగా చూడాలి. కొంతసేపటి తరువాత ఆ ఫరిస్తా స్వరూపము నుండి బయటకు వచ్చి దేవతా డ్రెస్సు వేసుకున్నాను. డబల్ కిరీటధారిగా ఎంతో తేజస్వి, ఎంతో దివ్యమైన సంపూర్ణ పవిత్ర స్వరూపము నేను ఈ దేహంలో ఉన్నాను. కొంతసేపటి తరువాత మరలా బ్రాహ్మణ డ్రెస్సు. ఇలా మూడిటి గురించి మనకి నష కలగాలి. ఇలా రోజంతా స్మృతి కలిగి ఉందాము, నేను ఫరిస్తాను, నేనే దేవతగా అవ్వాలి అని. ఓం శాంతి.